నమస్తే సార్. నమస్తే అండి. శ్రీధర్ గారు, బాడీలో 7 చక్రాస్ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏ చక్ర అనేది దేనికి యూజ్ అవుతుంది? ఏ చక్ర నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది అనేది చాలామందికి తెలీదు. ఈవెన్ నాకు కూడా తెలీదు. సో, చక్రాస్‌లో మీరు చాలా ఎక్స్‌పర్ట్ అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు నాకు మీతో మాట్లాడాను కాబట్టి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చక్రాస్ గురించి మాట్లాడదాం సార్. డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌లీ మీరన్నట్లుగా చాలామంది చక్రాస్ గురించి అడిగితే ఫిజికల్‌గా మనిషిని డిసెక్షన్ చేశారనుకోండి. సర్జరీ చేసినప్పుడు లేకపోతే మనిషి బాడీని చూసినప్పుడు ఇంటర్నల్‌గా ఈ ఎనర్జీ సెంటర్స్ అనే చక్రాస్ అనేవి లేవు కదా! ఫిజికల్‌గా లేవు కదా! ఇదంతా కూడా జస్ట్ ట్రాష్ అని చెప్పేసి కొట్టి పారేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఒకటే ప్రాక్టికల్‌గా చెప్పాలి. చైనీస్ మెడిసిన్‌లో మనకి మెరిడియన్స్ అని చెప్పేసి ఒకటుంటుంది. మెరిడియన్స్ చైనీస్ మెడిసిన్స్‌లో మెరిడియన్స్ గానీ, అలాగే మనకి ఇక్కడ ఇండియాలో వచ్చి ఎప్పటినుంచో ఉన్న యోగ శాస్త్రంలో చక్రాస్ గానీ, ఇవంతా కూడా నాడుల ద్వారా, నాడీ చలనాల ద్వారా ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనే దాని ద్వారా జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఇంపల్స్ మీరు కరెంటు ఒక వైర్ అనేది బయట నడుస్తుందనుకోండి. ఓకే. పొలాల్లో పైన హై వోల్టేజ్ లైన్స్ నడుస్తాయి కదా! అక్కడికెళ్ళి అక్కడ ఎలక్ట్రిసిటీ లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? వైర్ కనపడుతుంది గానీ, లైనే కనపడుతుంది గానీ చుట్టూ ఉండి ఎలక్ట్రిసిటీ లేదని ఎలా చెప్పగలుగుతారు? అక్కడికెళ్తే జూ జూమ్ అని చెప్పేసి సౌండ్‌లొస్తూ ఉంటాయి. మరి అక్కడ ఏమీ లేకపోతే సౌండ్ ఎలా వస్తుంది? అలాగే మన నాడుల్లో, మన శరీరంలో ఎనర్జీ మొత్తం పాస్ అవ్వటానికి ఏర్పరచబడినవే ఉన్నయే ఆ నాడుల ద్వారా ఏర్పడేది చక్రాస్ యొక్క ఎనర్జీ పాసేజీ. సో, చక్రాస్ అనేది ఫిజికల్‌గా కనపడకపోయినా కూడా దే ఆర్ ద ఎనర్జీ సెంటర్స్. అవి ఎనర్జీని నాడుల ద్వారా రకరకాల ప్లేసెస్‌కి, టిష్యూస్‌కి, ఆర్గాన్స్‌కి ప్రసారం చేస్తూ ఉంటాయి. సో, యాక్చువల్ చక్రాస్ మొత్తం 7 చక్రాస్ గురించి చెప్పాలంటే మనకు టైం పర్మిట్ కాదు. సో, మనం ఒక 2, 3 ఎపిసోడ్స్‌గా డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఈ 7 చక్రాస్‌లో లోయర్ చక్రాస్ అంటే మూలాధార చక్ర, రూట్ చక్ర అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాగే స్వాదిష్టాన చక్ర అంటే దీన్ని సాక్రల్ చక్ర అంటాం. మూడోది వచ్చేటప్పటికి సోలార్ ప్లెక్సస్. ఓకే. సో, దీన్ని మణిపూరక చక్ర అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ 3 చక్రాస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ష్యూర్ సార్. ఫస్ట్‌ది మూలాధార చక్ర అనేది ఇది ఎర్త్ కనెక్షన్ అంటాం మనం. ఈ భూమి మీదకు పుట్టిన తర్వాత, ఈ భూమి మీద నేను సుస్థిరంగా ఉన్నాను అనే నమ్మకం ఉన్నంత కాలం మన మూలాధార చక్ర ఎనర్జీ బావుంటుంది. ఎవరైతే గనక ఆర్థికంగా సెటిల్ కాలేదో, ఫైనాన్షియల్‌గా సెటిల్ కాలేదో, లేకపోతే గనక మంచి జాబ్ లేదో, లేకపోతే రకరకాల సో, మూలాధార చక్ర అనేది మన లైఫ్‌లో సెటిల్‌మెంట్‌కి సంబంధించేసి నేను ఆర్థికంగా బాగున్నాను, నాకు జీవితం బాగుంది, అలాగే మంచి జాబ్ ఉంది, నా కుటుంబం బాగుంది, నేను సేఫ్‌గా ఉన్నాను అంటే సెక్యూరిటీకి సంబంధించింది మూలాధార చక్ర. భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ఎర్త్ కనెక్షన్ అనేది అంటే భూమి మీద బతకాలి అనే కోరిక బలంగా ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఈ మూలాధార చక్ర ఎనర్జీ బావుంటుంది. ఈ మూలాధార చక్రాలో ప్రతి చక్రాకొచ్చేటప్పటికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, తక్కువ ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే 2 టైప్స్ ఉంటాయి. కానీ మనకు బ్యాలెన్స్ ఉండాలి. సో, ఎక్కువ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే మూలాధార చక్ర ఎక్కువ ఎనర్జీ ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంకా రాలేదు, ఇంకా సంపాదించాలని చెప్పేసని మళ్ళీ మళ్ళీ డబ్బు పట్ల ఆకర్షితం అవుతూ ఉంటారు. సో, అలాగే ఎప్పుడు కూడా సంపాదన సరిపోకుండా చనిపోయేంత వరకు కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని సెల్ఫిష్‌గా గాను, స్వార్థంగా గాను, డబ్బు పరంగాను ఆలోచించేవాళ్ళు, వాళ్ళ మూలాధార చక్ర ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అది బ్యాలెన్స్ అవ్వాలి. అలాగే ఎవరైతే గనక నాకు అంటే వాళ్ళకి ఆర్థికంగా జరుగుబాటు కాక, ఎప్పుడు నేను చనిపోవాలని ఉంది, నాకు ఈ భూమి మీద సరే ఇది లేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ మూలాధార చక్ర ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్, మరి కొంతమంది తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. లైక్ దొంగతనాలు కానివ్వండి, లేకపోతే ప్రాస్టిట్యూషన్ గానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి అలాంటివి వాళ్ళకి? అంటే వాళ్ళు ఏ పని చేసినా ఆర్థికంగా భూమి మీద నిలబడటానికి, బతకటానికి సంబంధించేసి వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోతే గనక మూలాధార చక్ర ఎనర్జీ బెటర్‌గా ఉంటుంది. సో, ఏ పని చేసినా గానీ ఆ చక్ర ఎనర్జీ అనేది బెటర్‌గా ఉంటుంది. ఎవరైతే మరీ లోభగుణం అంటే బాగా ఇంకా సంపాదించేది సరిపోని వాళ్ళకేమో ఎనర్జీ ఎక్కువ. అసలు జరుగుబాటు కాని వాళ్ళకేమో ఎనర్జీ తక్కువగా ఉంటూ ఉంటుంది. సో, మిడిల్‌గా ఉండాలి. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అప్పుడేంటంటే ఓకే. నా సంపాదించింది సాల్లే అని చెప్పేసనో, లేకపోతే గనక వీళ్ళు ఏమీ లేకపోయినా గూడా తక్కువగా ఉండేవాళ్ళు. ఏమీ లేకపోయినా కూడా పర్లేదులే దేవుడిచ్చిన దాంతో అడ్జస్ట్ అవుతాను అని సంతృప్తిగా ఉంటారు. అప్పుడేమవుతుంది అలా సాటిస్ఫాక్షన్ నుంచే మూలాధార చక్ర ఎనర్జీ బెటర్‌గా ఉంటుంది. సో, మూలాధార చక్ర ఎనర్జీతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ప్రతి ఎనర్జీ సెంటర్‌కి
కేవలం వాళ్ళ యొక్క మెంటాలిటీ మాత్రమే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా. వీళ్ళకి ఎక్కువగా వచ్చేటప్పటికి పెద్ద పేగుకు సంబంధించిన కాన్‌స్టిపేషన్ గానీ, అలాగే కొలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ గానీ, అలాగే మర్మాంగాలకు సంబంధించిన సమస్యలు గానీ, కాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, ఇవంతా కూడా మూలాధార చక్ర ఎనర్జీ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా ఎక్కువగా ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో, వీళ్ళల్లో ఇంకొక థింగ్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. ఆ చక్రాల్ని కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా మనలోని ప్రాసెసేనా? అంతే, మన థాట్ ప్రాసెస్ మారిపోతే గనక ఆటోమేటిక్‌గా చక్ర ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది. వీటిలో కూడా కొన్ని బీజాక్షరాలు ఉంటూ ఉంటాయి. సో, ఈ 7 చక్రాస్‌కి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. వాటిని మనం జపం చేస్తూ ఉంటే గనక అక్కడే శబ్దం ప్రొడ్యూస్ అవుతా ఆ పర్టిక్యులర్ ఇది కూడా ఎనర్జీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో, ఇలాగా మూలాధార చక్రానికి సంబంధించి స్టెబిలిటీకి సంబంధించిందైతే రెండోది సాక్రల్ చక్ర. సార్ మరి ఆ బీజాక్షరం ఏంటి? బీజాక్షరం యాక్చువల్లీ లమ్ అని చెప్పేసానంటే గనక ఆటోమేటిక్‌గా మూలాధార చక్ర ఎనర్జీ అనేది ఇదవుతుంది. లం, వం, యం అని చెప్పేసి ఇలాగా ప్రతి దానికి కొన్ని ఉంటాయి ఇంటర్నెట్‌లో వెతికితే. సో, అది ఎక్కడ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో గమనించుకుంటే మీకు ఆ చక్రాకి మ్యాచ్ అవుతుంది. రైట్. ఓకే సార్. సో, నెక్స్ట్ సాక్రల్ చక్ర. సాక్రల్ చక్ర వచ్చేటప్పటికి దీన్ని మన స్వాదిష్టాన చక్ర అని చెప్పేసి అంటూ ఉంటాం. సో, మూలాధార చక్ర వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఏంటంటే బొడ్డుకి కింద భాగంలో, ఇంకా చెప్పాలంటే వెన్నుముకకు అడుగు భాగంలో ఉంటుంది మూలాధార చక్ర. సో, నెక్స్ట్ సాక్రల్ చక్ర బొడ్డుకి అడుగు భాగంలో కింద ఉంటుంది. ఈ ఏరియాలో ఉంటే అది మనిషి సంతోషానికి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయటానికి, బాగా మంచిగా జోక్స్ ఏస్తూ సరదాగా స్పెండ్ చేసే పీపుల్ ఉంటారు చూసారా, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ సాక్రల్ చక్ర ఎనర్జీ చాలా బ్యాలెన్స్డ్‌గా, బెటర్‌గా ఉన్నట్టు లెక్క. సో, కొంతమంది ఉంటారు, ప్రపంచంలో మీరు వాళ్ళనెళ్లి నవ్వించినా నవ్వరు. సింపుల్‌గా వచ్చేటప్పటికి ఏదో కోల్పోయినట్లుగా ఉంటూ ఉంటారు. సో, వాళ్ళకొచ్చేటప్పటికి లైఫ్ పట్ల ఎలాంటి జాయ్‌ఫుల్‌నెస్ లేని వ్యక్తులుంటారో, వాళ్ళకి సాక్రల్ చక్ర ఎనర్జీ ఇంబాలెన్స్ ఉన్నట్టుగా లెక్క. అలాగే సాక్రల్ చక్ర అనేది క్రియేటివ్ ఎనర్జీ. కంప్లీట్ క్రియేటివిటీ మొత్తం సాక్రల్ చక్ర మీద ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శరీరం మొత్తం మీద ఉండే ఎనర్జీ మొత్తం భార్యాభర్త సంభోగ సమయంలో సాక్రల్ చక్ర దగ్గరకొచ్చేసి, ఒక మనిషి భార్యాభర్త యొక్క థాట్ ప్రాసెస్ అంతా కూడా సృష్టి రూపంలో, అండం రూపంలో కావచ్చు, స్పెర్మ్ రూపంలో కావచ్చు, మొత్తం అక్కడికి వెళ్ళేసి మేనిఫెస్ట్ అవ్వటం అనేది సాక్రల్ చక్ర ఎనర్జీ. ఓకే. ఓకే. సాక్రల్ చక్ర ఎనర్జీ అనేది క్రియేషన్. అందుకే సాక్రల్ చక్ర కొంతమందికి పెయింటర్సు, రైటర్సు, డైరెక్టర్సు ఇలాంటి వాళ్ళకి ఆ సాక్రల్ చక్ర ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ ఎక్కువగా ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా సాక్రల్ చక్ర ఎనర్జీ ఉంటుంది. సో, అది ఇంబాలెన్స్ ఉంటే లైఫ్ పట్ల ఎలాంటి జాయ్ ఉండదు. ఓకే. సో, వీటిలో కూడా వచ్చేటప్పటికి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, సాక్రల్ చక్ర సరిగ్గా లేకపోతే డయాబెటిస్ రావటం గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం గానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. ఓకే. సో, మూడోది వచ్చి సార్ దీనికి మీరు బీజాక్షరం చెప్పడం మర్చిపోయారు. వం. వం. ఓకే. అలాగే ఏదే సోలార్ ప్లెక్సస్ చక్ర, మణిపూరక చక్ర. మణిపూరక చక్ర సేమ్ ఇప్పుడు మనకు నాభికి అడుగు భాగంలో వచ్చేటప్పటికి సాక్రల్ చక్ర ఉంటే కనుక సోలార్ ప్లెక్సస్ నాభికి పై భాగంలో ఉంటుంది. జస్ట్ 1 ఇంచ్ పై భాగంలో ఉంటుంది. సో, ఇది మనిషి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్‌కి సంబంధించింది. నేను ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకంతో ఉండేవాళ్ళు, వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమను కలిగి ఉండేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు, అలాంటి వాళ్ళకే ఈ పర్టిక్యులర్ మణిపూరక చక్ర చాలా బలంగా ఉంటుంది. ఓకే. సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉండాలి. నేను ఏమీ చేయలేను, నేను ఏ పని నా వల్ల కాదు, ఏమన్నా ఏదైనా పని చేస్తే అది నా వల్ల కాదంటా ఉంటారు. లేదా జస్ట్ ఒక 1 మంత్ పాటు ఉద్యోగం కోసం ట్రై చేసి ఉద్యోగం సంపాదించాలని గోల్ పెట్టుకున్నారనుకోండి, ఇది నా వల్ల ఎక్కడవుతుంది, అసలు నేను సరిగ్గా మాట్లాడలేను, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ కాలేను, ఇలాగ ముందే డిసైడ్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా. సో, వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర చాలా ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నట్టు లెక్క. ఓకే. సో, మనిషి తనను తాను ఇష్టపడటం మొదలుపెడితే, తన కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవటం మొదలుపెడితే, ఇన్ఫీరియారిటీ లేకుండా ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటే గనక వాళ్ళ మణిపూరక చక్ర చాలా బెటర్‌గా ఉన్నట్టు లెక్క. ఓకే. సో, దీనికి కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక వ్యాయామం ఏంటి అంటే మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండడం. మీరు ఎప్పుడైనా ఈ మూడిట్లో మనం క్వాలిటీస్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్‌ది ఏంటి? నేను జీవితంలో సురక్షితంగా ఉన్నాననే భావన ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ రూట్ చక్ర ఎనర్జీ పెరుగుతుంది. ఓకే. సో, నేను
క్రియేటివ్గా ఉంటాను, జస్ట్ నాకు థాట్స్ నేను చాలా లేజర్గా ఉంటాను, క్రియేటివ్గా ఆలోచించాలి అని చెప్పేసి మీరు జస్ట్ ఏదో మీ ఒక ఆర్టికల్ రాయాలనుకున్నారు, లేదా సంథింగ్ ఇలా ఇంటర్వ్యూలు మాట్లాడాలనుకుంటున్నారు. నేను మాట్లాడే విధానం కాకుండా ఆడియన్స్ ఇంకా బెటర్గా చెప్పాలంటే కనుక ఇలా ట్రై చేద్దామని నాకు నేను ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి క్రియేటివ్గా. అప్పుడు నా యొక్క సక్రల్ చక్ర ఎనర్జీ పెరుగుతుంది. ఓకే. అలాగే నేను నా పట్ల నేను ఏ పనైనా చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ గురించి ప్రాక్టీస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సోలార్ ప్లెక్సస్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఇలాగా మనం థాట్ ప్రాసెస్ ద్వారా ఎనర్జీని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఏదైనా కానీ మీరు ఎప్పటి నుంచి చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, మనలో ఉండే పవర్స్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలిగితే దేన్నైనా యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.